తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతుంది. ఏ క్షణమైనా స్కెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ లెవెల్లో అన్ని సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల కలర్స్ ఫైనల్ అయ్యాయి. ఈ మేరకు జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎలక్షన్స్ జరగనున్నాయి. అయితే ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించి గులాబీ, జెడ్పీటీసీ తెలుపు బ్యాలెట్ పేపర్లను కేటాయించారు. అయితే ఈసారి 21 ఏళ్లు నిండిన వారికి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ దఫా 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న పోటీకి అర్హులుగా నిర్ణయించారు. ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఏ క్షణమైన షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా ఏదైతే ఈ ప్రక్రియను స్పీడప్ చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే లేట్ అయిన నేపథ్యంలో కూడా వీలైనంత త్వరగా కూడా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అదేవిధంగా హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆ దిశలో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను కూడా పేపర్లు అదేవిధంగా వాటికి సంబంధించిన కలర్స్ను కూడా ఫైనల్ చేశారు. అయితే ఎంపీటీసీకి సంబంధించి గులాబీ కలర్ బ్యాలెట్ పేపర్ని సిద్ధం చేసేందుకు కూడా ఫైనల్ చేశారు. మరొక వైపు జెడ్పీటీసీకి సంబంధించి తెలుపు రంగుకు సంబంధించిన కలర్ బ్యాలెట్ పేపర్ని ఫైనల్ చేసిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కింది స్థాయి గ్రౌండ్ లెవెల్లో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. మొత్తం టోటల్ ఈ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా వాటికి సంబంధించిన ఏదైతే వనరులు ఏంటి, ఈ అంశాలపై కూడా ఇప్పటికే సీరియస్గా ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లతో పాటు ఈ ఎలక్షన్కి సంబంధించిన అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన ఏర్పాట్లు స్పీడప్ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచనలు చేసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే కూడా బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన కలర్లు ఫైనల్ కావడం, అదేవిధంగా ఈసారి అంటే బ్యాలెట్ పద్ధతిలో కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తుంది. అంటే గతంలో ఏదో ఈవీఎం పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ ఈసారి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తుంది. ఈ అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే 21 ఏళ్ళు నిండిన యువతి యువకులకు ఖచ్చితంగా ఏదైతే అంటే ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ కల్పించాలంటూ కూడా భావిస్తుంది. మరొక వైపు గతంలో ఏదైతే 2 పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేదని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈసారి 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితుల్లో కొంచెం ఇది అంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఎన్నికల్లో పోటీ చేసేవారు వారికి ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలో కూడా ఎక్కువ మంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్న పరిస్థితి. కానీ వారు పోటీ చేసేందుకు కూడా ఈ పిల్లల వ్యవహారం అడ్డు వస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి అది అడ్డంకిగా లేని క్రమంలో కూడా పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈసారి బ్యాలెట్ పేపర్ అంటే నోటాకు సంబంధించిన అంశం, నోటాకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ కూడా ఈసారి దీంట్లోనే యాడ్ అయ్యి అంటే ఇంక్లూడ్ అయ్యి కూడా వస్తుంది. అయితే గతంలో కూడా నోటా సపరేట్గా ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి ఇంక్లూడ్ అయ్యి వస్తుందని కూడా చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అంటే తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ చేసిన నేపథ్యంలో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు కూడా పోవాలని కూడా భావిస్తుంది. అయితే వార్డు మెంబర్ కూడా పోటీ చేసేవారు కావచ్చు, అదేవిధంగా సర్పంచ్గా పోటీ చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే 21 ఏళ్ళు నిండాలని కూడా చెప్తున్న నిబంధనల నేపథ్యంలో కూడా ఈ అన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇటు అధికారులు కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు. ఈ పనిలో కూడా స్పీడప్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇది ఇప్పటికీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది, అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని కూడా ఇప్పటికే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అది ఇంకా సస్పెన్సే కొనసాగుతుంది. ఎందుకంటే గవర్నర్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఆమోదించలేదు. ఒకవైపు ఇప్పటికే ఈ బీసీ బిల్లుని కేంద్రం వద్దకు పంపిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా పెండింగ్లో ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆర్టికల్ 9th షెడ్యూల్లో చేస్తేనే దీనికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఆ ఫైల్ను కూడా ముట్టుకోలేదు. అది ఆర్టికల్ 9th షెడ్యూల్లో చేర్చాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు అదేవిధంగా మంత్రులు, బీసీ నేతలు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఢిల్లీలో ఉన్నారు, మకాం వేశారు. అయితే ఈ క్రమంలో కూడా అక్కడ పెద్ద అంటే
బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించి వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు వారికి అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష అంటే ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి కూడా ఈ తెలంగాణలో బీసీ బిల్తో పాటు 42% రిజర్వేషన్ ఆవశ్యకతను వివరించడంతో పాటు రాహుల్ గాంధీతో అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా అపాయింట్మెంట్ కూడా అడిగారు. ఒకవేళ మోడీ అపాయింట్మెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మోడీని కలిసి ఈ బిల్లుని ఆమోదించేందుకు కూడా సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేసే ఛాన్స్ ఉంది. సో ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ఎప్పటికీ అంటే త్వరలో కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఆర్డినెన్స్ ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఎప్పుడు క్లియర్ అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి సెప్టెంబర్ 30 లోపు. కాబట్టి వాటికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బ్యాలెట్ పేపర్లను కూడా ఫైనల్ చేసింది. వాటికి సంబంధించిన కలర్స్ని కూడా డిసైడ్ చేశారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.